కోనసీమ రైల్వే లైన్ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో కనీసం 5 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. త్వరలోనే కోర్టు కేసులు పరిష్కరించి రైల్వే లైన్ నిర్మాణానికి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కనీసం ఒక 5 కోట్లు 3 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కోసం ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇవాళ కేంద్రం కూడా వేరే ఆలోచన చేస్తుంది. మొత్తం కేంద్రం వచ్చి పెట్టడం ద్వారా ఈ రైల్వే లైన్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కూడా నడుస్తూ ఉంది. అయితే తర్వాత కాలంలో కొంతమంది రైతులు కొన్ని కోర్టు ఇష్యూస్ కూడా అరైజ్ అయ్యాయి. అలైన్మెంట్ ఇష్యూస్ అవి కూడా క్లియర్ చేసుకుని రాబోయేటువంటి కాలంలో దాన్ని అంటే స్టేట్ గవర్నమెంట్ వాటా అవసరం లేక సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి అని ఆలోచన నడుస్తాం. స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మొత్తం సెంట్రల్ పెట్టుకుని అలా పూర్తి చేయాలి.